ప్రేమకు వ్యాలంటైన్స్ వీక్ తొలి రోజు రోజ్ డే శుభాకాంక్షలు. హృదయం అనే కోవెలలో ఆశల దీపాన్ని వెలిగించుకుంటే దాని అందం సోయగం అచ్చు గులాబీలానే ఉంటుంది. రెండు హృదయాల మధ్య సయోధ్యకు చిహ్నం తెల్ల గులాబీ. అబ్బాయి అమ్మాయికి తెల్ల గులాబీలను అందిస్తే మన మధ్య గొడవలు వద్దు, మన స్నేహం ఎంతో ముద్దు అంటూ సయోధ్యకు చేయి చాచాడని అర్థం. మన మధ్య బంధం 10 కాలాల పాటు పచ్చగా పదిలంగా ఉండాలని కోరుతూ పసుపు గులాబీలను బహుకరిస్తారు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, మరెంతో పిచ్చి. నిన్ను నేను నా జీవితంలో కోరుకుంటున్నాను. నిన్ను నేను ఎంతగానో ఇష్టపడుతున్నానని చెప్పాలనుకుంటే మాత్రం దానికి ఎర్ర గులాబీలను బహుకరించవలసిందే. అందుకే రోజ్ డే నాడు ఎర్ర గులాబీలకు ఎంతో గిరాకీ. గులాబీల పరిమళం కోమలం తొలి ప్రేమకు సుమస్వాగతం పలుకుతాయి. తన గుండె చప్పుడు వినిపించాలని, తొలివలపు తీపిని చవి చూడాలని, తపించే తన హృదయావేదన్ను చెలికి తెలియచేయాలని ఉరకలు వేసే ఉత్సాహంతో పరుగులు తీసే కాలాన్ని క్షణకాలం పాటు ఆపి తన ప్రేమను తెలిపే రోజు ప్రపోజ్ డే. వ్యాలంటైన్ వీక్ లో ఇది రెండో రోజు. తమ మనసులకు రెక్కలు తొడిగి ప్రేమలోకంలో విహారానికి విహంగాలుగా మారి ప్రణయ ప్రయాణాన్ని ప్రారంభించే రోజు. అంతేనా? ప్రేమకిది పరీక్ష రోజు. ఎస్ అంటే ఆనందం, మరి నో అంటేనో దిగాలొద్దులే. మరో ఆశకో ఆశయానికో మరుపయనం ప్రారంభం. టేక్ ఇట్ ఈజీ పాలసీ ఈజ్ బెస్ట్ పాలసీ. ప్రపోజ్ చేయడం ఒక కళ. దానిని కలగా మిగిల్చకుండా సాకారం చేసుకోండి. ప్రపోజ్ డే నాడు మీకు ఇష్టమైన రీతిలో చక్కగా మీ ప్రేమను చెలియకు తెలియచేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ చాక్లెట్ డే. యువతీ యువకుల నిర్మలమైన మధురమైన మనసు అనుభూతులను తీపి అనుభవంగా మార్చుతూ తీయని చాక్లెట్ గా అందించి తమ మధ్య ఆకర్షణను ఆహ్లాదంగా మార్చేదే ఈ చాక్లెట్ డే. ఒకరి నోటికి మరొకరు తీపిని అందించుకుంటూ ఈ జీవితాన్ని మనం హాయిగా మధురంగా ప్రారంభించాలి అనే ఆశలను రేపే అద్భుతమైన రోజు చాక్లెట్ డే. రోజ్ డే, ప్రపోజ్ డేల తర్వాత ఇది వ్యాలంటైన్స్ వీక్ లో వచ్చే మూడో రోజు. ఇది ఎంతో మధురమైన రోజు, మరపురాని రోజు. తీయని మృదువైన చాక్లెట్ లాగే కాలం ఇట్టే కరిగిపోయే కమ్మని రోజు చాక్లెట్ డే. వ్యాలంటైన్స్ వీక్ లో 4వ రోజు టెడ్డీ డే. దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. టెడ్డీలు ప్రేమకు ఆప్యాయతానురాగాలకు ప్రతీకలు. అందుకే తమ ప్రేమకు గుర్తుగా ప్రేమికులు టెడ్డీ బేర్లను బహుకరిస్తారు.
ఆడపిల్లలు టెడ్డీలను ఎక్కువగా ఇష్టపడతారట. మెత్తగా, బొద్దుగా, ముద్దుగా ఉండే టెడ్డీలను చూస్తే చాలు తమ మనసులోని ముచ్చట్లన్నీ బయట పెట్టేస్తారట. అందుకే ఎక్కువగా అబ్బాయిలు తమ ప్రేమను తెలియచేస్తూ అమ్మాయిలకు టెడ్డీలను బహుకరిస్తారు. అయితే అబ్బాయిలే టెడ్డీలను ఇవ్వాలనే రూలేం లేదండి. అమ్మాయిలు కూడా అబ్బాయిలకు తమ ప్రేమను తెలియచేస్తూ టెడ్డీలను బహుకరించవచ్చు. ప్రతి క్షణం నీకోసమే నా ఆరాటం, నాతో నేను చేసా నిత్య మౌన పోరాటం, నీకు నేను కనిపించకుండానే నిన్ను నా కళ్ళలో నింపుకున్నా, నీకు నేను ఎదురు పడకుండానే నిన్ను నా ఊహల్లో కలుసుకున్నా, నీకై తహతహలాడే నా మనసు, నిన్ను చూడాలని పడిగాపులు కాసే నా కళ్ళు, నిన్నే కోరుకునే నా ప్రేమకు గుర్తుగా ఈ టెడ్డీని అందిస్తున్నా అంటూ టెడ్డీని ప్రేమికులు ఒకరికొకరు బహుకరించుకుంటారు. నీ ప్రేమను, సంతోషాన్ని, కోపాన్ని అన్నింటినీ దాంతో పంచుకో. మనం ఒకటయ్యే వరకు, మన బంధం పెళ్లి గడప చేరే వరకు నన్ను ఈ టెడ్డీలో చూసుకో అంటూ కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలకు దీన్ని గిఫ్ట్ చేసేస్తున్నారండి. నా హృదయంలో నీ స్థానం ఎన్నాళ్ళైనా పదిలం, ప్రేమ కెరటాలు ఎగిసే ఈ వేళ జీవితపు పుటలు ఒడిసి పడదామని మాట ఇచ్చుకుందాం అంటూ ప్రామిస్ డే నాడు ఎందరో ఒకరికొకరు బాస చేసుకుంటారు. నీ బాధకు నేను మైమరుపునై, నిరాశని తరిమే ఉత్సాహాన్నై, కష్టాన్ని తీర్చే తోడునై, అలకలకు కులుకులకు లాలింపునై, నీవే నా జీవితంగా, నీవే నా ప్రాణంగా, లోకంగా, కాలాలు మారినా మోహాలు వీడినా నిన్ను నేను వీడనని ఒట్టేసి చెబుతున్నా, నువ్వంటే నేనని. నీవు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది, నీవు తోడుంటే నా జీవితం నిండుగుంటుంది అంటూ జీవితాంతం కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడు నీడగా నిండు నూరేళ్ల బంధానికి బాసలు చేసే రోజు ప్రామిస్ డే. ఇది జీవితానికి ఒక పునాది వంటిది. ఈరోజు అందరికీ తమ మనసులోని దృఢ సంకల్పాన్ని తెలియచేయడానికి, మనో నిశ్చయానికి మరో రూపు ఇవ్వడానికి ఆలంబమయ్యే రోజు. ఈ రోజుని కూడా ప్రేమికులు తమ ప్రేమ యొక్క బలాన్ని, తమ ప్రేమలోని ధైర్యాన్ని చక్కగా చాటి చెబుతారు. ప్రేమికులందరికీ హగ్ డే శుభాకాంక్షలు. ప్రేమికులకు కౌగిలి పట్టాభిషేకం వంటిది. ప్రేమికులు ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయారంటే ఆ మైమరపు వారిని జీవితాంతం విడదు. అంతటి శక్తి కౌగిలిది, అంతటి ఆనందం కౌగిలిలో దాగుంది. ఆ కౌగిలి పారవస్యం అంతులేని పారవస్యం, ఆనంద డోలికల పారవస్యం. ఆ ఆనందం, నీతో బంధం ఏదో కొన్ని రోజులది, కొన్నేళ్లది కాదు, ఎన్నో జన్మల బంధమిది అనేంతగా అనిపించే ఆనందం. ఈ రోజుల్లో అయితే డైమండ్ రింగ్స్, కాస్ట్లీ కారులు,
లేకపోతే వారి స్థాయికి తగినట్లుగా ఎన్నో రకాల బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. కానీ అప్పట్లో అయితే చెలియ చిరునవ్వు ప్రియునికి, మగని కౌగిలి మగువకు వెలకట్టలేని బహుమతులుగా ఉండేవి. ప్రేమికులకు ఎనర్జీ బూస్టర్ కౌగిలి, ప్రేమ సామ్రాజ్యానికి సారథి కౌగిలి. ప్రేయసి ప్రియుల తనువులు రెండు గులాబీ మాలలై అల్లికగా మారగా ఆ గుబాలింపు పరిసరాలంతటా వ్యాపించి అందరినీ మైమరిచేలా చేస్తుంది. ప్రేయసి ప్రియులు ఒకరినొకరు వీడినా ఆ పరిమళం మాత్రం వాడదు. ప్రేమికురాలి కోసం ప్రియుడు ఏమైనా చేసే ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేది కౌగిలే. ప్రేయసి స్పర్శతో ఒంట్లో కరెంటు పాస్ అయి ప్రియుడు ఒక సూపర్ మ్యాన్ అయిపోతాడు. కలల తీరం కోసం కనుల నావ పయనం, చిరునవ్వుల స్నేహం కోసం మది తలపుల ఆరాటం, నువ్వు లేక నేను లేనని తెలిపే స్పర్శ సందేశం కౌగిలి. ప్రణయావేశ మధువుల జడిలో తడిపేదే సుడి కౌగిలి. పులకించే తనువుల తపనలు పెంచేదే వేడి కౌగిలి. చెలరేగే ఆశలను ఆవిరి చేసేది మధు కౌగిలి. అలకలు తీర్చి అమృతం పంచేది మృదు కౌగిలి. బాధను మరిపించే చిరు కౌగిలి. బంధాన్ని ముడివేసే మరు కౌగిలి. నువ్వు తనకేంటో తెలిపేది వెనుక కౌగిలి. మళ్ళీ మళ్ళీ తుళ్ళి తుళ్ళి పడే వయసుల కౌగిలి. ఎన్నాళ్ళైనా నీ వెంటే ఉండే ప్రణయ కౌగిలి. వేల మాటల్లో చెప్పలేని మనసు విన్నపాన్ని ఎంతో మహత్తరంగా, మనోహరంగా చెప్పేస్తుంది తొలి కౌగిలి. అటువంటి తొలి కౌగిలితో మొదలై పరువానికి పదనిసలు నేర్పే బిగి కౌగిలి వరకు ప్రణయ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఈ వ్యాలంటైన్స్ వీక్లో సొంతం కావాలి. అటువంటి కోరికను మరింత బలపరిచేదే హగ్ డే అన్నమాట. యువ జంటలకు కిస్ డే శుభాకాంక్షలు. ప్రేమ జంటలు చకోర పక్షులై ఒకరికొకరు ప్రేమామృతాన్ని అందించుకునే అద్భుతమైన రోజు కిస్ డే. ఇది వ్యాలంటైన్ వీక్లో చివరి రోజు. వ్యాలంటైన్స్ డేకి ముందుగా వచ్చే రోజు ఈ ముద్దు రోజు. ఒత్తిడి దూరం చేసేందుకు చెక్కిలి ముద్దు, తోడుని ధైర్యాన్ని ఇచ్చేందుకు నుదుటి ముద్దు. ఒక్క క్షణం ముద్దు స్పర్శకు నూరేళ్ల బంధం అంకితం. మమతల పొదరిల్లులో వెలుగుల దీపం, ఆప్యాయతల లతకు అనురాగాల అల్లిక ముద్దు. పుట్టిన మరుక్షణం మన చెంపను చేరే తొలి ముద్దు అమ్మ ముద్దు. ఆ ముద్దు స్పర్శ నరనరాల్లో ఇంకి ఈ లోకంలో జీవించడానికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ తొలి ముద్దు తరువాత ఎన్ని ముద్దులు దక్కినా చెలి ముద్దుకే మళ్ళీ అంత ప్రాధాన్యత. ఎందుకంటే ప్రియురాలి ముద్దు ప్రియుణ్ణి లోకాలను జయించేంత శక్తిని, ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేయసీ ప్రియులు ఈ వ్యాలంటైన్ వీక్లో ఎన్నెన్నో అమృత క్షణాలను ఆస్వాదిస్తారు. మరి ఈ కిస్ డే ప్రత్యేకత ఏమిటంటే డీప్ పర్సనల్ టచ్,
కౌగిలిలో కరిగిపోయిన ఆనందాన్ని పదింతలు చేసుకునేందుకు వయసు సిగ్గుపరదాలు దాటి ముద్దు గడప చేరుతుంది. నునువెచ్చని కౌగిలికి ఊపిరి ఆవిరై మునివేళ్ల స్పర్శకు తనువు వీణ కదిలి సప్త స్వరాల రాగానికై పెదవి విప్పగా నా అధరామృతాన్ని దోచిన నీ చిలిపితనం, ఆ క్షణం అనుభూతుల తరంగం నా ఎదలో ఎగసి ఎగసి పడింది. మునిపంటి ఘాటుకి మొలిచిన ప్రేమ విత్తు అనుభూతుల సేద్యాన్ని సుసంపన్నం చేసింది అంటూ చిరకాల స్నేహాన్ని, అనుభూతుల సామ్రాజ్యాన్ని ఆవిష్కరిస్తుంది చెలియా. దానికి చెలికాడు నీ ఓరచూపుల గాలాలు తప్పించుకొని నా కౌగిలిలో నేను బందీ చెయ్యాలని, చిరు ముద్దులతో నీ అణువణువు రుచి చూడాలని, నా ప్రపంచంలోకి నిన్ను ఆహ్వానించి కరిగే కాలాలను, తిరిగే లోకాలను నిలిపి స్వర్గాన్ని చేరాలని, ప్రేమ లోగిలిలో ప్రణయ దోసిలి చాచి నే ఎదురు చూస్తున్నా. నా దాహం తీర్చే ఆ జలం నీ లాలాజలమే. నీ వంపు సొంపులపై మంచు బిందువునై నా అధరాల చంద్రోదయాన్ని నీ ఉదర సౌందర్య వెన్నెలకు అంకితమిస్తున్నానని బదులిస్తాడు. బాధలను మరిపించి, ఎదలను మురిపించి, బంధాన్ని బలపరిచి, ఆనందాల వాకిట్లో శ్రీమంతులను చేసే వరం ముద్దు. కిష్ణేని మనం ఎలా ఆస్వాదించినా పర్లేదు, కానీ ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే మనసుల కలయిక అవుతుంది. ఒకరి కోసం ఒకరుగా జీవించడమే ప్రణయావేశం కాగలుగుతుంది. వాటికి మన్నింపు, మర్యాద తోడైతేనే ఆ బంధం విరిమాలల హరివిల్లుగా అవుతుంది. ఆ జీవిత సౌరభం పాల వెల్లువగా పొంగుతుంది. చల్లని చలివేంద్రము కాగలుగుతుంది. ఇదే వ్యాలంటైన్ వీక్ మనకిచ్చే ప్రేమ సందేశం. ప్రేమికులారా జిందాబాద్! ప్రేమించండి, మీ ప్రేమను పండించుకోండి.